హలో ఫ్రెండ్స్, మీ అందరి కోసం మళ్ళీ కొన్ని మంచి టిప్స్ అయితే తీసుకొని వచ్చానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ టిప్స్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము బియ్యం అనేవి ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకొని వాడుకుంటూ ఉంటాం కదా. అయితే బియ్యంలో కొన్ని రోజులకి తెల్ల పురుగులు అలాగే ముక్క పురుగులు చేరుతూ ఉంటాయన్నమాట. ఇంకా చలికాలంలో అయితే చెప్పనవసరం లేదండి. మనం రైస్ని రోజు వాడుతున్నా సరే పురుగులు అనేవి చేరిపోతూ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఒక మంచి టిప్ని అయితే షేర్ చేశానండి. ఈ టిప్ని ఫాలో అవ్వండి. అసలు బియ్యంలోకి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. న్యూస్ పేపర్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూను పసుపునైతే తీసుకున్నానండి. మనం రెగ్యులర్గా కర్రీస్లోకి వాడుకుంటాం కదా పసుపు, ఆ పసుపునైతే తీసుకోండి. లేదు అంటే మీరు పచ్చి కొమ్మలతో పసుపునైతే పట్టించి పెట్టుకొని ఉంటే అదైనా తీసుకోవచ్చు అనమాట. ఏదైనా పర్లేదు. ఇక్కడ నేను న్యూస్ పేపర్లోకి తీసుకుంటున్నానండి. మీ దగ్గర టిష్యూ పేపర్ కనుక ఉంటే టిష్యూ పేపర్లోకైనా తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదన్నమాట. ఇలా పేపర్లోకి పసుపును వేసిన తర్వాత పేపర్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ని ఇలా వేసేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత వీటిల్ని బియ్యంలో అడుగున పెట్టేసేయండి. అడుగున మిడిల్లో ఇలా పెట్టేసినట్లయితే మీరు ఎక్కువ రైస్ కనుక ఉంటే 2-3 ప్యాకెట్స్ ఎక్కువ చేసుకుని బియ్యంలో ఇలా పెట్టేసి రెగ్యులర్గా రైస్ని వాడుకుంటూ ఉన్నట్లయితే ఇందులో పురుగులు అనేవి రావండి. పసుపు అనేది ఘాటైన స్మెల్ వస్తూ ఉంటుంది కదా, దానివల్ల మనకి రైస్లోకి పురుగులు అస్సలు రావన్నమాట. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా ఈ టిప్ అయితే కాలేజీకి వెళ్ళే పిల్లలకి అంటే ఆడపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనము అందరూ ఆడవాళ్ళు కూడా ఈ శానిటరీ ప్యాడ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు దీన్ని బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళడానికి కొద్దిగా షైగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట తీసుకెళ్ళడానికి. అలాంటి పిల్లల కోసం ఇలాంటి కవర్స్ మనము మెడిసిన్ కొన్నప్పుడు లేదు అంటే ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. ఇవి చాలా థిక్గా కూడా ఉంటాయండి. ఇందులో ప్యాడ్ని ఈ విధంగా పెట్టేసి ఈ కవర్ని ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళినట్లయితే ఇందులోంచి బయటికి కూడా రాదండి. వాళ్ళకి ఆ షై ఫీలింగ్ అనేది కూడా ఉండదన్నమాట. ఎందుకంటే బయట కనిపిస్తూ ఉండదు కాబట్టి వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది వదిలేస్తారనమాట. ఈ టిప్పు అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలకైతే ముఖ్యంగా. ఈ టిప్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, టిప్ని ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు టీ పౌడర్ని అయితే తెచ్చుకొని టీ తాగుతూ ఉంటాం కదా. ఈ టీ పౌడర్ అనేది ఒరిజినలా లేదా డూప్లికేటా అనేది మనము ఇంట్లోనే సులువుగా తెలుసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాము. టీ పౌడర్ని కొద్దిగా చేతిలో వేసుకోండి. టీ పౌడర్ అనేది మనకి ఇలా రవ్వగా తగలాలండి, పొడిగా ఉండకూడదు, అంటే పౌడర్గా ఉండకూడదు. పౌడర్గా ఉంటే ఏంటంటే అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అని అర్థం అనమాట. అలాంటి టీ పౌడర్లు అస్సలు తాగకూడదు. ఇలా రవ్వగా ఉండేవి మాత్రమే మనము వాడాలన్నమాట. చూడండి, చేతితో ఎంత గట్టిగా ప్రెస్ చేసినా ఇది పౌడర్ అయితే అవ్వట్లేదు, రవ్వగానే ఉంది. అంటే ఈ టీ పౌడరు వాడచ్చు అనమాట. కొంతమంది టీ పౌడర్ని లూజ్ కూడా తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఈ టీ పౌడర్ని ఇలా నలిపి చూసినట్లయితే పౌడర్ అయిందనుకోండి, ఆ టీ పౌడర్ని ఒకసారి జల్లించి చూడండి. జల్లించినట్లయితే పౌడర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఈ రవ్వగా ఉండే పార్ట్ మొత్తం పైకి వస్తుంది అనమాట. దాన్ని మాత్రమే వాడండి, పౌడర్లా ఉండేదాన్ని మాత్రం వాడకండి. ఎందుకంటే మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నమాట. పౌడర్లా ఉండే టీ పౌడర్ని వాడకూడదు అంటున్నారండి, హెల్త్ సమస్యలు వస్తాయని. సో అలాంటిది మాత్రం వాడొద్దు. ఒకసారి చూసి తెచ్చుకొని వాడుకుంటే మనకే మంచిది కదా. ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము రెగ్యులర్గా గ్యాస్ దగ్గర ఈ లైటర్ని అయితే వాడుతూ ఉంటాం కదండి. అలా వాడి అక్కడే పెట్టేస్తూ ఉంటాం అనమాట. అయితే మనము వంట చేసినప్పుడు ఆయిల్ చిటికలు అనేవి ఈ లైటర్ మీద పడేసి జిడ్డుగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఆయిల్ చిటికలు ఇంకా దుమ్ము అదంతా పడేసి ఇలా జిడ్డుగా తయారైపోతుంది అనమాట. దీన్ని మనము వాటర్తో కడిగితే ఏమవుతుందంటే వాటర్ లోపలికి వెళ్ళిపోయి లైటర్ అనేది పాడైపోతుంది. అలా కాకుండా మీకు ఇక్కడ నేను ఒక బెస్ట్ ఐడియా అయితే చెప్తాను. మంచి టిప్ అని చెప్పుకోవచ్చండి దీన్ని. మనము స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని. ఇప్పుడు ఈ సన్నని మంట మీద ఈ లైటర్ని ఒక 1/2 మినిట్ ఇలాగే ఇలా వేడి చేస్తూ ఉండాలండి. ఇలా వేడి చేయడం వలన ఆ జిడ్డంతా కూడా లిక్విడ్లా అయిపోతుంది అనమాట. మనము క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వేడి చేసిన ఈ లైటర్ని పక్కకు తీసుకున్నాం కదా. ఇప్పుడు మన దగ్గర అంట్లు తోముకునే స్టీల్ది స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాని మీద కొద్దిగా పేస్ట్ని వేసుకోండి. పేస్టు ఈ క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి.
వాటర్ని అయితే అస్సలు వాడొద్దు. ఓన్లీ పేస్ట్ తోటి మనము దీన్ని క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్టీల్ది స్క్రబ్బర్ వాడుతున్నాం కదా, ఆ జిడ్డు అనేది త్వరగా పోతుందనమాట. చాలా నీట్గా అయిపోతుందండి. నేను ఇలా రుద్దుతుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత నీట్గా తలతల మెరిసిపోతుంది. మొత్తం కూడా ఈ స్క్రబ్బర్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని నేను మీకు ఒక కాటన్ క్లాత్తో తుడిచి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. పేస్ట్ అనేది మనము పళ్ళు తోముకోవడానికే కాదండి, ఇలాంటి క్లీనింగ్ పర్పస్లో మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇందాక ఎంత జిడ్డుగా ఉండిందో కదా, ఈ గీతల దగ్గర కూడా ఎంత జిడ్డు ఉండిందో మొత్తం కూడా క్లీన్ అయిపోయిందనమాట. ఈ వెనకాల హ్యాండిల్ ఉంటుంది కదా మనం పట్టుకోవడానికి, ఇది ప్లాస్టిక్. దీన్ని కూడా మనము అదే స్క్రబ్బర్తో పేస్ట్ కొద్దిగా ఉంది కదా దాంతో క్లీన్ చేసేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. అసలు వాటర్ వాడాల్సిన అవసరమే లేదు. వాటర్తో క్లీన్ చేస్తే ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి లైటర్ లోపలికి పాడైపోతుంది అనమాట. చూడండి, దీన్ని కూడా వెనక పార్ట్ను కూడా నేను క్లాత్తో తుడిచి చూపిస్తాను. ఎంత నీట్గా అసలు కొత్త దానిలా అయిపోయిందండి. అంత నీట్గా మెరిసిపోతుంది అనమాట లైటరు. అంత నీట్గా క్లీన్ అయిపోయింది, తలతల మెరిసిపోతుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయింది అనేది. ఒకవేళ మీరు వాడే లైటర్స్కి ఇలా కనుక ఆయిల్ జిడ్డు కనుక ఉంటే ఒక్కసారి ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి. చాలా నీట్గా కొత్త వాటిలో మెరిసేలా చేసుకోవచ్చండి. అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియోలో టిప్స్ అన్నీ కూడా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.